మీ అందరికీ నా యొక్క వందనాలు, శుభాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయమును బట్టి, ఈ వాతావరణమును బట్టి, ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆరాధించడానికి ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశిద్దాం. యెహోవా నా దేవ, నా బలమా, నా విమోచకుడా, నా కేడమా, నేను మాట్లాడే ప్రతి మాట, మేము ధ్యానముంచు ప్రతి అంశము నీ హృదయానికి మాత్రమే అంగీకారంగా ఉండినట్లుగా సహాయం దయచేయండి. నా బోరును బంధించి నీ బోరుతో మాట్లాడి, నీ ప్రజలైనటువంటి వారికి నాకు ఏదైతే అవసరమో అది మాట్లాడేయమని, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నీవు మమ్మలను ప్రేమించి నీ మాటను, వాక్యమును వినడానికి ఇచ్చినటువంటి అవకాశమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ, వాక్యమును అర్థం చేసుకుని జీవితంలో అన్వయించుకునేటువంటి వారిగా నడిపించమని, నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, గడిచినటువంటి వారము మనము దేవుని యొక్క ఆరాధనలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, లేకపోతే కష్టములో ఉన్నప్పుడు ఏ విధముగా దేవుడు బలమును మనకి ఇస్తాడో మనము జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. గుర్తున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిజంగా దేవుని యొక్క బలము మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు నీకున్నటువంటి కష్టములో బలవంతుని చేతిలో బాణము వలె నిలబెడతాడు. ఎలాగండి? బలవంతుని చేతిలో బాణము వంటి వాడు. అంటే ఆ బాణము గమ్యాన్ని చాలా ఈజీగా, సులువుగా చేరుస్తుంది. చేరవలసినటువంటి గమ్యానికి గురి తప్పకుండా అది వెళ్తుంది. అంటే బలవంతుని చేతిలో బాణము వంటి వాలిగా ఉండాలి అంటే దేవుని బలము మనలో, మరి ముఖ్యంగా యవనస్తులు బలవంతుని చేతిలో బాణము వంటి వారిగా ఉంటారు. ఎందుకంటే యవనస్తులు వారి యొక్క భవిష్యత్తు నిమిత్తము అనేకమైనటువంటి ప్రణాళికలను వారు సిద్ధం చేసుకుంటారు. పెళ్ళైనటువంటి వారు, ఇంకా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు, వీరందరూ కూడా వారి అనుకున్నటువంటి గమ్యములను, వారికి ఎదురయ్యేటువంటి కష్టముల నుండి బయటపడి చేరుకోవాలి అంటే వారు బలము కలిగి, ఏంటా బలము అంటే దేవుని యందు మీరు పొందుకున్నటువంటి బలమై ఉన్నది. అటువంటి బలమునే ఈ దినము వాక్య భాగంలోనికి చేరక మనకు కొన్ని మాటలను మీకు తెలియజేస్తాను. మనుషులకే కాదు, మానవత్వానికి వచ్చినటువంటి కరోనా వ్యాధి. బయట జాగ్రత్తగా వింటున్నారండి? మనుషులకే కాదు, మానవత్వానికి వచ్చినటువంటి కరోనా వ్యాధి. డెడ్ బాడీకి కూడా తీరనటువంటి అవమానము, డెడ్ బాడీలకు కూడా తీరనటువంటి అవమానము. కరోనా మృతులను పట్టించుకొని కుటుంబ సభ్యులు, కరోనా మృతులను పట్టించుకొని కుటుంబ సభ్యులు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే
ఆ వ్యాధిని చూసి భయపడి మానసిక ఆందోళనలోకి వెళ్ళినటువంటి వారు కొంతమంది, రిజల్ట్ రాకముందే సూసైడ్ చేసుకుని చనిపోయే వాళ్ళు కొంతమంది. మన చుట్టూ ఉన్నటువంటి, మనము జీవిస్తున్నటువంటి దేశములో, రాష్ట్రములో జరుగుతున్నటువంటి కాంటెంపరీ ఇష్యూస్, భయంకరమైనటువంటి పరిస్థితులు. ఏదో నా గ్రామానికి రాలేదు, నా దగ్గర లేదు కాబట్టి నేను బాగానే ఉన్నాను అని చెప్పి నేను అనుకోవచ్చు. మానవత్వానికి కూడా పట్టినటువంటి కరోనా వ్యాధి. మనుషులకి రావడం వేరు, మానవత్వానికి రావడము వేరు. అంటే మనుషులకి వచ్చేటువంటిది వ్యాధి, మానవత్వానికి వచ్చేటువంటిది అది ఏ కోణంలోని మనిషిని బ్రతికించేది. ఈ దినాలలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మానవ జాతి నీతి దిగజారిపోతుంది. The righteousness of humanity is being decreased day by day. మానవత్వపు యొక్క విలువలు దినదినము కూడా ఏమవుతున్నాయండి? దిగజారిపోతున్నాయి. ఆయన చనిపోతే కుటుంబ సభ్యులు కూడా కనీసం ఆ డెడ్ బాడీని చూడడానికి కూడా రానటువంటి పరిస్థితి. ఇవన్నీ నా మాటలు కాదు, 10 టీవీ, సాక్షి టీవీ వీటన్నిటిలో చదివినటువంటి న్యూస్ లైట్స్ క్యాప్షన్స్ నేను రాశాను. అంటే మానవ జాతి అంటే కనీస గౌరవం లేకుండా మనుషులకే కాదు మానవత్వానికి వచ్చినటువంటి గౌరవం. అంటే మానవ విలువల గురించి మాట్లాడేటువంటి మనము నిజముగా మానవత్వానికి ఉండవలసిన నీతితో బ్రతుకుతున్నామా లేదా అనేది ఈ దినము జ్ఞాపకం చేసుకోవాలి. దినదినము విలువలు అన్నీ కోల్పోతున్నాం. నీతిగా మాట్లాడడానికి ప్రయత్నము చేయలేకపోతున్నాం. ఒకవేళ నీతి చేయడానికి ఒక సలహా కానీ ఏదైనా కానీ నీతి చేయడానికి ప్రయత్నం చేయడానికి ముందడుగు వేస్తే ఆ నీతిని అనీతిగా జరిగించడానికే ప్రయత్నం చేస్తున్నాము, కానీ నీతి వరకు మనము ప్రాకులాడలేకపోతున్నాం. ఒక ఆవిడైతే కరపలోని భర్తకి కరోనా వచ్చిందని కరప దగ్గర బస్సు దిగి వెళ్ళిపోయిందంట. రామచంద్రపురం వెళ్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే వినడానికి కొంచెం నవ్వుగా హాస్యంగా ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి విలువలు ఎటువంటి దుస్థితికి చేరుతున్నాయో గమనించవలసిందిగా నేను ఈ దినము మీకు తెలియజేస్తున్నాను. క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి నీవు నేను ఒకవేళ అటువంటి దుస్థితిలో, అటువంటి ఆలోచనలో, అటువంటి అసహ్యకరమైనటువంటి ప్రేమతో బ్రతుకుతున్నట్లయితే నీ బ్రతుకు నా బ్రతుకు అటువంటి బ్రతుకు బ్రతకవలసినటువంటి అవసరము. ఎందుకంటే నీ బ్రతుకు మానవత్వం యొక్క విలువలను పైకి లేవనెత్తే విధముగా ఉండాలి తప్ప నీ బ్రతుకు మానవత్వం యొక్క విలువలను కించపరిచే రీతిగా, హింసించే రీతిగా, అవమానపరిచేటువంటి రీతిగా ఉండకూడదు. బికాస్ క్రీస్తు మానవత్వపు విలువలను సొసైటీలో అందరికన్నా ఎక్కువగా పైకి లేవనెత్తినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి దేవుడుగా ఉంటున్నటువంటి మనము ధన్యులము. అంటే నీకు కష్టము తెలుసు, నష్టము తెలుసు, ఇబ్బంది తెలుసు, అవమానము తెలుసు, వీటన్నిటికీ మించి ఓర్పుగా ఉండడము తెలుసు.
మరి ముఖ్యంగా వీటన్నిటినీ కూడా అధిగమించడం నీకు తెలుసు. నీ దగ్గర బలం ఉన్నది. దేవుడు ఎవరికి ఇవ్వలేనటువంటి శక్తి, ప్రార్థనా శక్తి క్రైస్తవులకు ఇచ్చాడు. దేవుడు ఎవరికి ఇవ్వలేనటువంటి అంశాలను, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవస్థను ఏ విధముగా కట్టుకోవాలి, ఏ విధముగా చేరదీయాలి, ఏ విధముగా నిర్మించుకోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యములో పెట్టి ఉన్నాడు. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. అంటే వ్యవస్థలు, విలువలుతో కూడినటువంటి గ్రంథమే దేవుని యొక్క జీవ గ్రంథం. కానీ మనము జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో మన చుట్టుప్రక్కల దినదినము భయంకరమైనటువంటి పరిస్థితులను మనము ఎదుర్కొంటూ మానవ జాతి యొక్క విలువలను దినదినము మనం ఏం చేస్తున్నామంటే కోల్పోవుట చూస్తున్నాం. నేను చెప్పినటువంటి మాట బాగా గమనించండి. మనము చూస్తున్నాం. జాగ్రత్త. చూస్తున్నటువంటి దానవు వాడవు అయినటువంటి నీవు నేను చూసినటువంటి తప్పిదమునే నీవు చేస్తావా, లేకపోతే ఆ తప్పిదమును చేయకుండా నీ బ్రతుకును, నా బ్రతుకును మార్చుకుంటావా? కేవలము ఏదో ఈ యొక్క కరోనా వ్యాధి సోకినటువంటి వారి గురించే నేను మాట్లాడట్లేదు. మానవుని యొక్క విలువలు దినదినము దిగజారిపోతున్నాయి. ఎందుకంటే లోకంలో భయము, ఆందోళన అనేది దినదినము ప్రతి అడుగు భయముతోనే నడుస్తున్నా. ఇదిగో ఆయన నెగిటివ్ వచ్చింది, టెస్ట్లు రాకుండానే ఆయనకి ఏదో వ్యాధి వచ్చిందని చెప్పి భయపడి సూసైడ్ చేసుకుని, ఒక ఆయన ఆ వ్యాధి వచ్చిందేమో అని చెప్పి ఇంట్లోంచి పాడిపోయాడట. పోలీసులు గాలిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంఘం, మానవుని యొక్క హృదయము, శరీరము, ఆలోచనలు దినదినము సున్నితముగా మారిపోతున్నాయి. దే హ్యావ్ బికమ్ సెన్సిటివ్. ఇటువంటి పరిస్థితిలో నీవు నిలబడాలి అంటే, ఇటువంటి పరిస్థితుల్లో వాటిని నీవు ఎదుర్కొనాలి అంటే, ఇటువంటి పరిస్థితుల్లో నీవు వారిని చేరదీయగలిగా. బతుకున్నప్పుడు, డబ్బున్నప్పుడు ఎవడైనా చేరదీస్తాడు. ఆరోగ్యం ఉంటే ఎవడైనా చేరదీస్తాడు. నీ దగ్గర వెనకాల వర్గం ఉంటే ఎవడైనా చేరదీస్తాడు. డబ్బు ఉంటే స్నేహితులు వీళ్ళందరూ కూడా నీ చుట్టూ బొమ్మ కొడతారు, కుటుంబ సభ్యులు వారు. కానీ క్రీస్తు ఇది నేర్పించలేదు నీకు నాకు. నశించిపోతున్నటువంటి వారిని వెదికి రక్షించుటకై మనిషి కుమారుడు వచ్చి, తప్పిపోయినటువంటి గొర్రె కోసము క్రీస్తు ఉన్నటువంటి 99 గొర్రెలను పణముగా చేరదీయడం, ఇతరులకు ఇల్లును కట్టడం, మార్గమును చూపించడం, లేవనెత్తడం, ఆదరణ కలిగించడం. నిజంగా ఈ విలువలతో కుటుంబ సభ్యులు అనేటువంటి వారు జీవించలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా దేవుని యొక్క బలమును పొందుకొనలేరు. సోషల్ ఎపిడమిక్స్ అండ్ వైరస్ ఎపిడమిక్స్ అనేటువంటి ఒక టాపిక్ని, ఆర్టికల్ని నేను చదవడం జరిగింది. సోషల్ ఎపిడమిక్స్ అంటే మనము జీవిస్తున్నటువంటి ఈ యొక్క సొసైటీలో మనకు కలిగేటువంటి
సడన్ గా వచ్చేటువంటి అంటువ్యాధులు, ఆందోళనలు. కొన్ని వ్యాధులు వైరస్ ద్వారా వస్తాయి, వైరస్ ఎపిడమిక్స్. కొన్ని వ్యాధులు మనుషుల ద్వారా, శారీరకంగా ఎటువంటి వ్యాధి లేకపోయినా మనుషులే ఇతరులను వ్యాధిగ్రస్తులుగా చేసేటట్లుగా వారు బ్రతుకుతారు. అంటే నీ జీవితము వలన, నీవు నడుచుకుంటున్నటువంటి విధానముల వలన, నీవు మాట్లాడేటువంటి మాట వలన, నీ ప్రవర్తన వలన, నీ ఆలోచనల వలన ఇతరులు నీ బట్టి వ్యాధిగ్రస్తులుగా మారిపోతున్నారు. మానసికమైనటువంటి హింసకు, క్షోభకు గురి అవుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట, ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చూసినట్లయితే, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని అనియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. దేవుడైనటువంటి యెహోవా, తండ్రి అయినటువంటి దేవుడు యెషయా ద్వారా ఇస్తున్నటువంటి వాగ్దానం, ఇటువంటి మానవుని యొక్క నైతిక విలువలు దినదినము దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి యొక్క మానవుడు నీకు సహాయము ఖచ్చితముగా చేయలేడు. నీ కుటుంబ సభ్యులు నీకు సహాయము చేయరు. నీతో పుట్టినటువంటి తోడబుట్టులు నీకు సహాయము చేయలేరు. అందుకని నీకు సహాయము యెహోవా మాత్రమే చేయగలడు. ఎవరు విడిచిపెట్టినను, ఎవరు నిన్ను దూరం పెట్టినను, ఎవరు నిన్ను పక్కన పెట్టినను, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినను, ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినను, తండ్రి అయినటువంటి దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా లేనటువంటి ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమునకు వారసుడగునట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ పని చేయగలరా? కనుక లోకంలో నీకు సహాయం దొరకదు, ఆదరణ దొరకదు, నిన్ను నడిపించేవాడు దొరకడు. నిన్ను బలముగా భయంకరమైనటువంటి పరిస్థితులతో ఉంటున్నటువంటి లోకంలో బలవంతుని వలన ఉండినట్లుగా ఎవరు కూడా నిన్ను నిలబెట్టలేరు. నీవు బలవంతుని చేతిలో బాణము వంటి వాడిగా ఉండాలి అంటే, నీవు బలమును పొందుకొని దావీదు వలె ఎంతమంది ఎదురైనా సరే యుద్ధము యెహోవాదే అని చెప్పి నీవు ముందుకు వెళ్ళినప్పుడు నీ దేవుడైనటువంటి యెహోవా నీకు సహాయము చేస్తాడు. మనుషులను నమ్ముకొనుట కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై. భయపడద్దు. క్రైస్తవులు భయపడవలసినటువంటి అవసరము
క్రైస్తవులు భయపడకూడదు. దేవుని యందు విశ్వాసము ఉంచినటువంటి వారు భయముతో ఆందోళనతో బ్రతుకును ముందుకి కొనసాగించలేరు. భయపడద్దు, నేను నీకు నీ చేయు విడువను, ఎన్నడూ ఎడమ. భయపడవద్దు. నీ కుటుంబంలో ఇబ్బంది వచ్చిందా? నీ కుటుంబ సభ్యులకు ఏదైనా ఒక వ్యాధి వచ్చిందా? నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా లోకము చేత తృణీకరించబడినటువంటి వారిగా ఉంటున్నారా? నీ పరిస్థితులు దినదినము కూడా నీ చేతి దాటిపోతున్నాయా? నిన్ను అర్థం చేసుకునేటువంటి వారు ఎవరు లేరా? ఓ పాట ఉంది, నా ప్రాణమా కృంగి ఉన్నావా, దేవుని మరచి ఉంటివా, నా ప్రాణమా. కృంగిపోతారంట ఎవరు? దేవుణ్ణి మరచిపోయేటువంటి వారు. దేవుణ్ణి గుర్తుపెట్టుకున్నటువంటి వారు ఎటువంటి సందర్భంలో కూడా వారు కృంగిపోరు. కుటుంబ సమస్యలైనను, ఉద్యోగ సమస్యలైనను, ఎటువంటి తగాదములైనను దేవుని యందు నమ్మకము ఉంచితే నీ ప్రాణము నీరసపడక కృంగిపోకుండా బలవంతుని చేతిలో బాణము వంటి వారిగా ఉంటారని ఈ దినము దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నా. నీ దేవుడనైనటువంటి యెహోవా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్నటువంటి వ్యక్తి దేవుడై ఉన్నాడు. మరి ముఖ్యముగా సజీవుడై ఉన్నటువంటి దేవుడు. అటువంటి దేవుడుగా కలిగినటువంటి జనముగా ఉంటున్నటువంటి నీవు ఈ లోకంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులకు నీవు భయపడవలసినటువంటి అవసరము లేదు. అందుకే చెప్తున్నాడు దేవుడు యెషయా ద్వారా, నేను నీకు దేవుడనై ఉన్నాను, నేను నీకు దేవుడనై ఉన్నాను. నీవు భయపడవలసినటువంటి అవసరం లేదు. దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను. దిగులు పడద్దు. ఒంటరినైపోయినా అని చెప్పి నువ్వు బాధపడవచ్చు. కుటుంబ సభ్యులు దూరంగా ఉంటున్నారని చెప్పి నువ్వు బాధపడవచ్చు. కుటుంబ సభ్యులు నిన్ను దూరం పెట్టారని బాధపడద్దు. లేకపోతే నీతో ఉంటున్నటువంటి వారు, నీతో సహజీవనం చేసేటువంటి వారు, నీ స్నేహితులైనను నీ కుటుంబ సభ్యులైనను నిన్ను అర్థము చేసుకోలేకపోవచ్చు. దిగులు పడకు. ప్రాణము కృంగిపోనీయకు. దేవుడున్నాడు నిన్ను బలపరచడానికి. నీకు దిగులు ఉంటే దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర నీ ప్రయాసను పెట్టు. ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి సమస్తమైన జనులారా, నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. విశ్రాంతి కావాలి అంటే నీ ప్రయాస దేవుని దగ్గర మాత్రమే పెట్టాలి. అక్కడే పెట్టాలి నీ భారం. నీవు ఎంతటి భారము మోస్తున్నా నీ భారమును పంచుకొనుటకు నీ దేవుడైనటువంటి యెహోవా సిద్ధముగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను. నీకు సహాయము చేయువాడను నేనే. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము. లోకంలో ఉన్నటువంటి ప్రజల వైపు చూడలేదు దావీదు యొక్క కీర్తనలను, వాటి సారాంశమును మనము పూర్తిగా గుర్తెరిగినట్లయితే
దావీదు యొక్క ఆలోచనలను మనము హృదయమును దగ్గరగా మనము చూడడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, దావీదు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి బలమును నమ్ముకోలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యందు లేకపోతే ఆయుధముల యందు నమ్మకము ఉంచలేదు. కేవలము దేవుని స్తుతించుట గుర్తుపెట్టుకున్నాడు. పూర్వదినములలో దేవుడు ఏ విధంగా అతడికి సహాయము దేవుడు చేశాడో గుర్తుపెట్టుకున్నాడు. దేవుని యందు బలము నీవు నేను ఏ విధముగా కూడబెట్టుకోవాలి అంటే, ఒకానొక దినములో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నటువంటి నీవు ఏ విధముగా దేవుని చేత బలమును పొందుకున్నావో జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే గతము మర్చిపోకూడదు. ఏ స్థితి నుండి వచ్చామో, ఎటువంటి పరిస్థితి నుంచి వచ్చామో మనము మరచిపోకూడదు. ఆ దినాలలో నీ స్థితి మార్చినటువంటి దేవుడు ఈ దినములో నీ స్థితి మార్చలేడా? హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దిగులు పడకు, నీరసపడకు. ఏ స్థితి అయినను, ఎటువంటి పరిస్థితి అయినను దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆయన దక్షిణ హస్తము నీతిని ఇచ్చి నిన్ను ఆదుకుంటాడు. అన్యాయముగా నిన్ను ఆదుకోడు, అన్యాయం చేసేటట్టుగా నిన్ను ఆదుకోడు. నీతితో ఆయన నిన్ను ఆదుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కనుక క్రైస్తవులుగా ఉంటున్నటువంటి నీవు నేను ఈ దినము ఎటువంటి బలము కలిగి ఈ యొక్క మానవ జాతిలో జీవిస్తున్నాము, లేకపోతే ఎటువంటి బలము కలిగి ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొని, మామూలుగా నీవు లోకములో ఉంటే నీవు కూడా ఈ వార్తల్లో ఒక దానిగా చెందవలసిన దానిగా అయిపోతావు. అంటే మనుషులకే కాదు, మానవత్వానికి వచ్చినటువంటి ఫలానా వ్యాధి. అంటే ఆ యొక్క జాబితాలో నీవు నేను దేవుని యందు భయభక్తులు లేదు. ఇప్పుడు మానవ జాతి కూడా ఏమైపోయింది? మానవ జాతిలో కూడా ఇతడు దిగజారిపోయాడు. అంటే మానవ యొక్క నైతిక విలువలను మర్చిపోయాడంటే వీడు ఇక మానవ జాతికి చెందినటువంటి వాడు. ఆ విధంగా స్థితి. ఇంకో క్యాప్షన్ ఉంది, రాయలేదు. తెల్లబట్ట కప్పుకోవడానికైనా ఇష్టపడుతున్నారు కానీ మాస్కును పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఏంటి తెల్లబట్ట దేనికి కప్పుతారు? డెడ్ బాడీ, చనిపోయినటువంటి శవాలు. తెల్లబట్ట కట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారు కానీ మాస్కును పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆలోచన చేయండి. ఏంటి? నీవు ఇతరుల గురించి జాగ్రత్త పడాలి, ఇతరుల యొక్క విలువలను కాపాడాలి, ఇతరులకు నీవు ధైర్యము నింపేవాడిగా ఉండాలి, ఇతరులకు దేవుని ప్రేమ తెలియచేయాలి. కానీ నీవు వాటన్నిటికీ వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే నీవు నేను కూడా మానవ జాతికి సమానమైనటువంటి వారము కాలేము. నీ దగ్గర నా దగ్గర కూడా మానవ జాతి యొక్క నైతిక విలువలు లేనట్లే. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, జీసస్ క్రైస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సోషల్ రిఫార్మర్. యేసుక్రీస్తు ఈ యొక్క సొసైటీలో అనేకమైనటువంటి ఉద్యమాలకు దారి తీసినటువంటి వ్యక్తి. ఏంటా ఉద్యమాలు అంటే, సంఘంలో ఉన్నటువంటి భేదాలను, అంటే సొసైటీలో జీవిస్తున్నటువంటి భేదాలను తుడిచిపెట్టినటువంటి వ్యక్తిగా జీవించాడు యేసు.
సమాజంలో ఉంటున్నటువంటి వారి యొక్క నైతిక విలువలను లేవనెత్తేటువంటి జీవితాన్ని యేసయ్య జీవించాడు. సమాజంలో అనేక మంది తృణీకరించబడ్డాడు. వారందరినీ తిరిగి సమాజంలోనికి రప్పించేటువంటి పనులను యేసయ్య చేశాడు. అనేకమైనటువంటి ఈ లోకము చేత బంధింపబడినటువంటి ఆ యొక్క సంఖ్యల నుండి యేసయ్య వారిని లేవనెత్తి ఆ సంఖ్యలు బంధకాల నుండి విడుదలను కలిగించినటువంటి యేసయ్య, భయంకరమైనటువంటి వ్యాధులతో జీవిస్తున్నటువంటి వారిని చేరదీసినటువంటి యేసయ్య మాట చేత స్వస్థతను కలుగజేసినటువంటి యేసయ్య. మాట చేత ఏ విధంగా ఇతరులు బాగుపడతారు? ముందు నీలో మానవత్వము బ్రతుకుంటే ఇతరులను నీ మాట చేత బాగుపడతారు. ఇతరులు నీ బట్టి నీ మాట చేత ఫలమును పొందుకుంటారు. అదే చేశాడు యేసయ్య. మాట చేత స్వస్థతను కలుగజేశాడు. హల్లెలూయా. దినదినము మన యొక్క జీవితంలో మన ఆలోచనలు, మన సొసైటల్ క్యారెక్టర్, సమాజంలో జీవించేటువంటి విధానము దినదినము దిగజారిపోతుందంటే నీలో క్రీస్తు లేడు. మానవత్వం కాదు లేకపోవటం, నీలో ఎవరు లేడండి? క్రీస్తు లేడు. నీలో క్రీస్తు ప్రేమ లేదు, నీలో క్రీస్తు యందు విశ్వాసము లేదు, నీలో దేవుని యందు భయము భక్తి లేదు. నటిస్తున్నామంటే క్రైస్తవులుగా నటిస్తున్నాం, పిల్లలను ప్రేమించేటువంటి తల్లిదండ్రులుగా నటిస్తున్నాం, తల్లిదండ్రులను ప్రేమించేటువంటి పిల్లలుగా నటిస్తున్నాం, భార్యను ప్రేమించేటువంటి భర్తగా నటిస్తున్నాం, భర్తను ప్రేమించేటువంటి భార్యగా నటిస్తున్నాం, సంఘమును ప్రేమించేటువంటి కాపరిగా నటిస్తున్నాం, లేకపోతే కాపరిని ప్రేమించేటువంటి విశ్వాసులుగా నటిస్తున్నాం. నటించే వారికి దేవుని రాజ్యంలో ప్రవేశము. ముందు మానవుడిగా జీవిస్తే, మానవుడిగా నీ మీద పెట్టినటువంటి బాధ్యత దేవుడు ఏదైతే పెట్టాడో అది నీవు నెరవేరిస్తే అప్పుడు నీ నిజమైనటువంటి రక్షణకు దేవుని యొక్క అర్థము పరమార్థము ఉంటుంది. ఏదో డబ్బు సంపాదిస్తున్నాము, లేకపోతే జనములను కూడబెట్టుకుంటున్నాము, లేకపోతే వేరే ఏదో ఉందో నా దగ్గర, నాకు అవసరం లేదు అనుకుని నేను ఇతరులను చులకనగా చూసి తృణీకరించి హేళనాడి అవమానపరిచి కించపరిచినట్లయితే జాగ్రత్త. ఒకానొక దినము ఆ స్థితి నీకు నాకు కూడా ఎదురవుతుంది. వీళ్ళందరూ వదిలేయడం కాదు, మానవ జాతి నిన్ను వదిలేయడం కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ యొక్క యెషయా గ్రంథంలో, భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇట్లాంటి వారితోని భయపడండి, ఇక మీకు నేను దేవుడిని. దేవుడే అంటాడంట, నేను మీకు ఇంకా దేవుడిని కాదు. మీ బట్టి అన్య జడుల మధ్యన నా నామము దూషణ పాలవుతుంది. నేను మీకు ఇక దేవుడిని కాదు. నేను మీకు ఇక సహాయం చేయలేను, ఎందుకంటే నా సహాయం అందలి మీకు విశ్వాసము లేదు. దావీదు వలె కొండల వైపు చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం వస్తుంది అనేటువంటి నమ్మకము నీకు లేదు. నీ దేవుని వైపు నీవు చూడలేకపోతున్నావు కాబట్టి దేవుడు అంటాడు, నేను నీకు సహాయము చేయలేను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అన్నటువంటి దేవుడు ఇంకా నీ గురించి ఆదరణకర్తను ఎప్పుడైతే పెట్టాడో
ఆ ఆదరణకర్త యందు నీవు ఏది కూడా పొందలేనటువంటి స్థితిలో, ఆయనను ఆహ్వానించేటువంటి స్థితిలో నీవు లేనప్పుడు ఇంకా నీకు ప్రతిదానికి దిగులే. రంపు వచ్చినా దిగులే, దగ్గు వచ్చినా దిగులే, ఇంకోటి ఏదొచ్చినా దిగులే. ఏమ్మా అంటే బూతులా వినబడిందంట, అన్నీ దిగులే. నీతియు నా దక్షహస్తం నిన్ను ఆదుకొనును. ఇక నీతి నీ జీవితంలో ఉండనప్పుడు దేవుడు నీతో ఉంటాడా? అందుకే అంటున్నాడు, నా నీతిని నా రాజ్యమును మీరు వెతకండి. నా నీతిని నా రాజ్యమును వెతకండి. నీలో నాలో నీతి లేదు. నీతి లేకపోవడం చేత దేవుని బలము లేదు. కృంగిపోతున్నాం, దిగజారిపోతున్నాం, మానవ విలువలను మర్చిపోతున్నాం, భయంకరమైనటువంటి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం నీతి లేకపోతే. లూకాసు సువార్త 21వ అధ్యాయము, లూకాసు సువార్త 21వ అధ్యాయము 26వ వచనము ఒకసారి. ఆకాశమందలి శక్తులు ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచూచు ధైర్యము చెడి కూలుదురు. ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. ఆయన రాకడ వస్తున్నప్పుడు మనుషులు ఇటువంటి బ్రతుకులనే బ్రతుకుతారు. మానవత్వపు యొక్క విలువలను మరిచిపోయి మానవహీనులుగా బ్రతుకుతారు. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి. నిన్న వార్తల్లో చెప్తున్నాడు, కరోనా కంటే భయంకరమైనటువంటి మరి ఒక వైరస్ రాబోవడానికి సిద్ధముగా. We doesn't know when what happens. ఎప్పుడు ఏది వస్తుందో మన మీదకి తెలియనటువంటి స్థితిలో ఉన్నాం. ఎటువంటి విపత్తు వస్తుందో తెలియనటువంటి స్థితి ఉన్నది. బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్. మానవుడు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఎకోసిస్టమ్ అంటే జీవిస్తున్నటువంటి ఆ యొక్క చుట్టూ ఉంటున్నటువంటి వాతావరణం యొక్క చెట్లైనటువంటి, లేకపోతే నీళ్ళైనా, లేకపోతే పొట్టలని, లేకపోతే మట్టని, ఈ లోకంలో ఉన్నటువంటి ఎకోసిస్టమ్ వీటన్నిటినీ కూడా కాపాడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కనుక వాతావరణపు విపత్తులను ఏమవుతున్నాయండి దినదినము ఎదుర్కొంటున్నాం. ఆకాశమందలి శక్తులు కదిలింపబడను గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి. భయము లేదు. వార్తల్లో చెప్పినా సరే భయము లేదు. అందరి ముందు తిట్టినా సరే భయము కలగట్లేదు. ఆఖరికి మీడియా వాళ్ళు చెప్పినా సరే భయము కలగట్లేదు. ఆఖరికి ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు శిక్షించినను భయము కలగట్లేదు. ఆఖరిలో మానవ జాతి అంతా కూడా వ్యతిరేకంగా మనకి జీవిస్తున్నా సరే భయము కలిగి. తెలుసు మనము ఇంతటి అవినీతిలో అని, మనము మాట్లాడింది అబద్ధమని, మనం చేసేటువంటిది ఇతరులకు నొప్పిస్తుందని, మన వలన వారు ఇంకా కృంగిపోతున్నారు అని, మన వలన వారి ఆరోగ్యము ఇంకను దిగజారిపోతుందని, మన వలన వారు ఇంకా కష్టాలు పాలవుతున్నారని, మన వల్ల వారి ఇల్లు కూలిపోతుందని, మన వల్ల వారి యొక్క కుటుంబము విడిపోతుందని, మన వలన వారి యొక్క సంఘము చీలిపోతుందని తెలుసు. దేవుని రాకడ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే వీరిలో మానవత్వపు విలువలు మనుషులు ఎదురు చూచుతూ ధైర్యము చెడి కూలిపోతారు.
పిట్టల్లా రాలిపోతారు. దినము కూడా అనేకమైనటువంటి ప్రజలు ఈ భయంకరమైనటువంటి వ్యాధి చేత చనిపోతున్నారు. నీతో జీవిస్తున్నటువంటి మానవులు చెల్లాచెదురైపోతున్నారు. నీతో నడుస్తున్నటువంటి వాడు, నీవు మాట్లాడినటువంటి వాడు రేపు ఉంటాడో లేదో నీకు తెలియనటువంటి పరిస్థితి. కాలనీలు రెడ్ జోన్స్ కింద మారుస్తున్నారు. అనేకమైనటువంటి ప్రికాషన్స్ దినదినము గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి జాగ్రత్తలు చెబుతున్నారు. అనేకమైనటువంటి శాస్త్రవేత్తలు అనేకమైనటువంటి దేశముల నుండి ఈ భయంకరమైనటువంటి వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రయత్నము దివారాత్రులు కష్టపడి చేస్తున్నారు. మంత్రులు నిద్రలో లేకుండా ఈ యొక్క పరిస్థితులను ఏ విధంగా చక్కదిద్దాలి, దేశం యొక్క భవిష్యత్తును ఏ విధంగా ముందుకు నడిపించాలని ఆలోచనలు చేస్తున్నారు. నీ వంతు నా వంతు బాధ్యతగా నేను ఏం చేస్తున్నాను? సమయానికి రేషన్ వస్తుంది. రేషన్ మీద ఆధారపడి జీవించేటువంటి స్థితిలో మనము లేకుండానే దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాడు. సో మన జీవితం కొనసాగిపోతుంది. నీవు బలవంతుని చేతిలో బాణము వంటి దానవు. నీవు బలవంతుని చేతిలో బాణము వంటి వాడు. నీవు బలముగా ఉండాలి, ఇతరులను బలపరచాలి అంటే వారి గురించి నీవు ప్రార్థన చేయాలి. నీ వంతుగా నీకున్నటువంటి గ్రామాన్ని, నీకున్నటువంటి రాష్ట్రాన్ని నీవు కాపాడుకోగలగాలి. వారి ప్రయత్నాలకు నీవు ఆటంకపరచకుండా, భంగపరచకుండా తోడ్పడాలి. ఎందుకంటే మానవ జాతి యొక్క నైతిక విలువలను కాపాడేటువంటి దానిగాను, వాడిగాను, మానవ జాతి యొక్క మనుగడను కాపాడినటువంటి వాడిగాను మానవులను నీవు లేవనెత్తేటువంటి వాడుగా. క్రీస్తు ఈ లోకంలో ఉన్న వారందరి నిమిత్తము లోకానికి వచ్చి వారి గురించి ప్రయాసపడ్డాడు. దేవుని సంగమా, హల్లెలూయా. ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది. ఏ సమయాన ఏ విధంగా ఉంటాడో నీకు నాకు తెలియదు. నీ పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయో ఒక్క రోజులో మారిపోతున్నాయి. అప్పుడు దాకా బాగానే ఉన్నావు అనుకుంటున్నారు. నిన్న ఒక సిఐ ఒక ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆల్రెడీ ఒక కేసులో ఉన్నాడు. అక్కడ ఆయన మీద పడాలి ఇబ్బంది, కానీ ఆ ఇబ్బంది పడకుండా తప్పించుకున్నాడు. వేరే దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆ కేసు అయిపోయిందంట. అంతా బాగానే ఉంది. రోజులు కాలము అతనిని పట్టుకుని అతని అవినీతిని బయట. జాగ్రత్త. నీవు చేసిన అవినీతి ఏ నాటికైనా బయటకు వస్తుంది. నీవు చేసినటువంటి ఇబ్బందిని బట్టి, నీవు ఇతరులకు పెట్టినటువంటి కష్టము బట్టి, ఇతరులను నీవు కృంగతీసినటువంటి విధానమును బట్టి, ఇతరులను నీవు కించపరిచినటువంటి విధానమును బట్టి ఆ పరిస్థితిలోనికి ఒకానొక దినము నీవు కూడా ఆయన నీతిని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు. బలవంతుని చేతిలో బాణము వంటి వాడిగా బ్రతుకు. మానవ జాతిని కాపాడే వంటి వాడిగా నీవు బ్రతుకు. కీర్తనలో 91:1-3 వరకు ఒకసారి చూద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి
చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎవరైతే దేవుని యొక్క నీడలో ఉంటారో, చాటుకు వస్తారో, కష్టము వచ్చినప్పుడు నీవు ఎవరి దగ్గరికి రావాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. చీకటిలో ఉంటున్నప్పుడు నీవు క్రీస్తు అనేటువంటి వెలుగు దగ్గరికి రావాలి. భయంకరమైనటువంటి పిడుగులు నీ మీద పడుతున్నప్పుడు, భయంకరమైనటువంటి లోకపరమైనటువంటి అవమానాలు, అబద్ధ సాక్ష్యములు నీ మీద వస్తున్నప్పుడు ఎవరి చాటుకు రావాలండి? యెహోవా చాటుకు రావాలి. మనం ఏం చేస్తున్నామంటే ఆయన చాటును తప్ప మిగతా ఆయన్ని కూడా ప్రయత్నం చేస్తాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ భయంకరమైనటువంటి దుర్దినాలలో జీవిస్తున్నటువంటి నీవు, నేను, నీ కుటుంబము, నా కుటుంబము, నీ స్నేహితుడు, నా స్నేహితుడు బలమును పొందుకుని కష్టమును ఎదుర్కోవాలి అంటే మహోన్నతుని చాటున రావాలి, నివసించాలి. రావడం మట్టుకే కాదు, we have to live there. నివాసము చేయాలి, అందులో బ్రతకాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను యెహోషువ అంటారు. ఆ విధంగా నీవు ఉన్నప్పుడే ఈ భయంకరమైన దుర్దినాలలో దేవుని యొక్క సహాయము పొందుకోగలవు, దేవుని యొక్క బలమును పొందుకోగలవు, దేవుని యొక్క ఆదరణ పొందుకోగలవు. నీలో ఉన్నటువంటి భయములు అన్నిటినీ కూడా అధిగమించగలవు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. విశ్రాంతి ఉంటాడంట. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని నీడ వైపుకు నీవు చూస్తే, ఆయన నీడలోనికి నీవు వచ్చినట్లయితే నీకు విశ్రాంతి. చూడండి, ఎండలోని ఇప్పుడంటే బండ్లు వచ్చాయి, అవన్నీ కార్లు వచ్చాయి. ఇంతకుముందు ఎండలోని నడిచి 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 చెట్టు దగ్గర ఏదైనా నీడ వచ్చిందంటే కాసేపు ఒక 5 గంటలు నడిచినందుకు 5 నిమిషాలు ఆ చెట్టు కింద తీసుకుంటే ఇంకో 5 గంటలు విశ్రాంతి దొరికితే ఆ యొక్క కృంగిపోయినటువంటి శరీరము, నలగగొట్టబడినటువంటి శరీరము, కృంగిపోయినటువంటి ప్రాణము, నలగగొట్టబడినటువంటి ప్రాణము, మానసికమైనటువంటి స్థితి విశ్రాంతిని పొందుకుంటాడు. అటువంటి విశ్రాంతి దేవుడు నీకు ఇస్తాడు. కష్టములు ఎటువంటివైనను, నష్టములు ఎటువంటివైనను, అవమానములు ఎటువంటివైనను, మనుషులు నిన్ను తృణీకరించినను, నీ సంఘమే, నేను అంటుంది వ్యాగమేనండి, నీ సంఘమే నిన్ను తృణీకరించినను, నీ దేవుడు నీ చేయి విడవడు. ఆయన వైపుకు తిరిగినట్లయితే, ఆయన చాటును నివసించడానికి నీవు ప్రయత్నము చేసినట్లయితే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నీ స్థితి మారుస్తాడు, నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని. ఆయనే నాకు ఆశ్రయం. బిలీవ్ ఇన్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అలోన్. దేవుని యొక్క నీతిలో మాత్రమే నమ్మిక ఉంచి ఆయనను మాత్రమే నీవు ఆశ్రయించు, ఆయనను మాత్రమే ఆశ్రయించు. మనుషులను నమ్ముకొనుట కంటేను యెహోవాను ఆశ్రయించుట. మనుషులు ఎవ్వరూ కూడా నిన్ను పట్టించుకోరు, నీ బాధను అర్థం చేసుకోరు, నీ మాటలను అర్థం చేసుకోలేరు, నిన్ను లేవనెత్తలేరు, స్వార్థము లేకుండా నిన్ను ప్రేమించలేరు.
ఏ స్వార్థము లేనటువంటి ప్రేమ నీ దేవుని ప్రేమ ఒకటే. స్వార్థము లేనటువంటి వాని దగ్గరికి నీవు వెళ్ళినట్లయితే ఎటువంటి కష్టమైన వాడు సహాయము చేస్తాడు. స్వార్థము ఉన్నటువంటి వాని వద్దకు నీవు సహాయం కోసం వెళ్ళినట్లయితే వాడి గురించి, వారి ఆలోచనల గురించి, వారి ధనము గురించి, మనుషులు ఏమనుకుంటారో అని చెప్పి వారు ఆలోచనలు చేస్తారు. మనుషులకు భయపడేటువంటి వాడు దేవుణ్ణి ఆశ్రయించలేడు. దేవునికి భయపడేటువంటి వాడు దేవుని ఆశ్రయమును పొందుకుంటాడు, దేవుని బలమును పొందుకుంటాడు, దేవుని సహాయం పొందుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రైస్తవుడిగా ఉంటున్నటువంటి నీవు నేను ఈ దినము తీర్మానం చేసుకోవాలి. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు, నా కోట. హీఈస్ మై ఫార్ట్రెస్. కోటను దాటాలి అంటే సైన్యము కోట దాటితే విజయాన్ని పొందుకున్నట్టే. కనుక ప్రాకారము వలె నీ దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆ యొక్క సైన్యము నుండి, శత్రువు నుండి నిన్ను కాపాడుతాడు. దేవుడు అరేంజ్ చేస్తాడు. నీకు కావలసినటువంటి ప్రాకారము దేవుడు నీ చుట్టూ దుర్గము వలె కడతాడు. బయట వీధుల్లో ప్రొటెక్షన్, లైఫ్ ఉండవచ్చు. ప్రొటెక్షన్ అంటే ఆయనే నా దుర్గము, అంటే హీఈస్ మై ప్రొటెక్షన్. ఆయనే మన యొక్క రక్షణ. నీకు రక్షణ కావాలంటే ఆయన నీ కోటగా ఉండాలి. నీ కుటుంబానికి, నీ సంఘములకు, నీ జీవితానికి, నీ భవిష్యత్తుకు, నీ ఆలోచనలకు, మరి ముఖ్యంగా నీ ప్రాణమునకు, నీ మానవుని యొక్క స్వభావమునకు నీ దేవుడు నీకు కోట వలె ఉండాలి. కోట ఎప్పుడైతే నీకు ఏర్పాటు చేయబడుతుందో శత్రువు దాని మీద దాడి చేయలేడు. ఎప్పుడు రాగలడంటే గేటు తీసి నువ్వు ఎవరినైనా రమ్మన్నట్టు. మా ఓడు మాట వింటలేదండి, మా ఆయన మాట వింటలేదండి. మరి మీ ఆయన మా ఓడు ఏం చేశాడు? గేటు తీశాడు. అలాగే ప్రాకారమును ఓపెన్ చేసింది మనోడు. జాగ్రత్త, నీ ప్రాకారము ఎవరి స్వాధీనంలో ఉన్నది? అండర్ హూస్ కంట్రోల్ ఇస్ యువర్ బౌండరీస్? ఆలోచన చేయండి దేవుని సంగమా. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవా గురించి చెప్పుచున్నాను. నీవు చెప్పాలి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి మానవునికి నీ బలము గురించి నీవు చెప్పాలి. ఇదే దేవుని యొక్క సువార్త. ఈ యొక్క అంత్య దినములలో దేవుడు నీ మీద పెట్టినటువంటి బాధ్యత ఇదే. బంధకాల నుండి విడిపించాలి, భయముల నుండి నీవు లేవనెత్తాలి, స్థితులు మార్చగలగాలి, బలహీనులను నీవు బలపరచాలి. ఇది దేవుడు నీ మీద పెట్టినటువంటి బాధ్యత ఉన్నది. నేను యెహోవా గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. నీ ఉరి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఎలా పట్టుకుంటాడంట? చర్చి బయటికి ఎప్పుడొద్దామా అని చెప్పి సాధారణ బయట ఊరట్టుకుని రెడీగా, లేకపోతే ప్రార్థనలోంచి ఎప్పుడు వస్తుందా, ప్రార్థనలోంచి ఎప్పుడు బయటకు వస్తాడా, ఎక్కడైనా కాదు, ఇంట్లో నుంచి అయినా ఊరి పట్టుకుని బయట. ఎందుకంటే కోటలోనికి వాడు ప్రవేశించలేడు కదా. కనుక కోట బయటకు వెళ్ళినప్పుడు వాడు ఉరి పట్టుకుని వేటగాని వలె ఎదురు చూస్తాడు. వేటగాని ఉరి నుండి నిన్ను విడిపిస్తాడంట దేవుడు. వేటగాని ఊరిలో పడిపోకుండాను, ఇంకా నువ్వు వేటగాని ఊరిలో బ్రతుకుతుంటే ఆ ఉరి నుండి దేవుడు నీకు విడుదలను చేస్తాడు. నీ ఆలోచన శక్తిని మారుస్తాడు, నీలో మానవత్వపు విలువలను బ్రతికిస్తాడు దేవుడు. నీవు మానవ జాతికి ఒక అలంకరణగా ఉండడానికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
మానవ జాతి వికాసమునకై దేవుడు నిన్ను వాడుకుంటాడు. మానవ జాతి అభివృద్ధికి వాడుకుంటాడు. మానవ జాతి మనుగుడికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. మానవ జాతి రక్షణార్థమై దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని సంగమా, నీవు సామాన్యుడివి కాదు. నీవు సామాన్యుడివి కాదు. నీ దేవుడు సామాన్యుడు కాదు. నీ దేవుడు జీవిస్తున్నటువంటి దేవుడు. ఈ లోకంలో భయమైనటువంటి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుడుగా కలిగినటువంటి నీవు ధన్యుడవు. నీ ధన్యత్వాన్ని పక్కన పెట్టి మానవ జాతి నైతిక విలువలను పాడు చేసేటువంటి వ్యక్తిగా జీవించుకో. వైట్ బెడ్షీట్ అయినా కప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ మాస్కులను కప్పుకోవడానికి ఆ స్థితిలోనికి, ఆ జాబితాలోనికి నీవు నేను చేరలేదు. కనుక ఆలోచన చేయండి, బ్రతుకులను మార్చుకుందాం. నీ విలువ నీవు తెలుసుకో. ఎవరో చెప్పక్కర్లేదు నీ విలువ, ఎందుకంటే వారికి తెలియదు. కానీ యు ఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. దేవుని చేత చేయబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వస్తువులు, ప్రాణాలు మనుషులు ఇవ్వలేదు. మనుషులు ప్రాణం ఇవ్వలేరు, కనుక వారు నీకు విలువను ఇవ్వలేదు. దేవుడు ప్రాణం ఇవ్వగలడు కనుక నీ విలువ దేవుడికి తెలుసు. కనుక నీ ప్రాణము కృంగినప్పుడు ఆయనను ఆశ్రయించు, ఆయన నీడలోనికి ప్రవేశించు, ఆయన సహాయమును పొందుకో. నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు నిన్ను రక్షించును. జాగ్రత్తగా నడుచుకుంటూ, జాగ్రత్తలు పాటిస్తూ, మానవ జాతి యొక్క నైతిక విలువలను కాపాడుకుంటూ, వాటిని గౌరవిస్తూ, ఇతరుల యొక్క ఆరోగ్యమును కూడా లక్ష్య పెడుతూ, ఇతరుల యొక్క అభివృద్ధిని కూడా లక్ష్య పెడుతూ నీవు ముందుకి క్రీస్తు వలె కొనసాగినట్లయితే ఖచ్చితంగా ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము విని నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన తన బలాన్ని ఇచ్చి నడిపించి రక్షించి కాపుదల ఇచ్చునుగాక. ఆమేన్.